బయట పరిస్థితులు చూసి మీ టైం అయిపోయింది వెనకపడ్డాను అని భయపడుతున్నారా? ఈ టెన్షన్ని ముందు పక్కన పెట్టండి. మీ లోపలికో భయాన్ని తరిమికొట్టి ధైర్యం తెచ్చుకోవడానికి వస్తున్న బుధవారం వచ్చే కలాష్టమి రోజు ఒక గొప్ప మార్గముంది. ఆ సాయంత్రం కాలభైరవ స్వామికి మిరియాలు వేసిన మినపగారెలు ప్రసాదంగా పెట్టండి. పూజ అయ్యాక ఖచ్చితంగా వాటిని తినండి. అసలు టైంకి, స్వామివారికి మరియు ఈ గారెలకు ఉన్న సంబంధమేంటో తెలియాలి అంటే సృష్టి మొదలైన కొట్టలో జరిగిన ఈ ఘట్టం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సృష్టి మొదలైన కొట్టలో బ్రహ్మదేవుడికి తన పెద్దరికం మీద చాలా అహంకారం పెరిగిపోయింది. తానే గొప్ప అని ఆలోచిస్తూ సృష్టి పనులు ఆపేశారు. అప్పుడు పరమశివుడి కోపం నుండి ఉగ్రరూపంలో పుట్టినవారే మన కాలభైరవుడు. స్వామి వెళ్లి బ్రహ్మగరి అహంకారాన్ని అణచేసి ఆగిపోయిన సృష్టి చక్రాన్ని అంటే టైంని మళ్లీ మొదలుపెట్టారు. ఎవరైతే భయంతో, ఈగోతో లైఫ్లో ఆగిపోతారో వాళ్ల టైంని సరియైన దరిలో పెట్టే ఏకైక దేవుడు ఆయనే. అందుకే ఆయన్ని కాలభైరవుడు అంటారు. అసలు స్వామికి మిరియాలు వేసిన మినపగారెలు ఎందుకు తినమన్నారంటే, మనం టెన్షన్తో ఆగిపోయినప్పుడు ఒంట్లో బలం తగ్గిపోయి నరాములు వీకవుతాయి. ఈ మినప్పప్పులో ఉన్న ప్రోటీన్ మన ఒంటికి ఉక్కులాంటి బలాన్ని ఇస్తుంది. అలాగే అందులో ఉండే మిరియాలు మన శ్వాసక్రియని క్లియర్ చేసి నర్వస్ సిస్టమ్ని ప్రశాంతం చేస్తాయి. లోపలికో బలముంటే ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. భక్తితో మన ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని కాపాడడానికే మన పెద్దలు ఈ ఆచారం పెట్టారు. భయం పోయి ధైర్యం రావాలంటే లైక్ చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్లాలనుకునే మీ ఆప్తులకు షేర్ చేయండి. స్వామి అనుగ్రహం కోసం కమెంట్లో ఓం కాలభైరవాయ నమః అని ఖచ్చితంగా టైప్ చేయండి. నో ద వై బిఫోర్ యు వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.